పూజారి నారాయణరావు గారు అవని శ్రీకర్ల ఇంటికి వస్తారు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను అని చెప్పి వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు వేదవతి ప్రసాదరావు, అవని శ్రీకర్, పూజారి నారాయణరావు గారు వచ్చారు, కిందికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకుని కిందికి వస్తారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారు, అదేంటో చెప్పండి పూజారి గారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మ అక్షయ, అందరికంటే నీకే ఇది ముఖ్యమైన విషయము అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు. ఏంటి తాతయ్య అది అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నిన్న మీ అమ్మ నా దగ్గరికి వచ్చిందమ్మా, నీ గురించి అడిగింది. నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు, వాళ్ళు నిన్ను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని చెప్పాను. నువ్వే వాళ్ళను కలువు, వాళ్ళ ఇంట్లో నీ కూతురు ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు. ఎంతటి శుభవార్త చెప్పావు తాతయ్య అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. రేపు మీ అమ్మ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ అందరినీ కూడా కలిసి నిన్ను తీసుకెళ్తుందమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు గారు చెప్తూ ఉంటే అవని శ్రీకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.